Good morning, everyone. This is Vijay Durga, working as a lecturer in Sir CRR College for Women, Yeluru, dealing with the paper Plant Physiology and Metabolism for second BSc students in fourth semester. Today, in this session, we are learning about photosynthetic light reactions from Unit 3. ఫోటోసింథసిస్ అంటే ఏంటంటే మనకి క్లోరోఫిల్ పిగ్మెంట్ సపోర్ట్తో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్లో కార్బన్ డైఆక్సైడ్ హెల్ప్తో మనకి ఫుడ్ అనేది ప్లాంట్స్ ప్రిపేర్ చేసుకుంటాయి. సన్ ప్లేస్ ఏ బిగ్గర్ రోల్ ఇన్ అవర్ లైవ్స్ దెన్ యూ మే థింక్. ఆల్ ద ఫుడ్ వి ఈట్ అండ్ ఫాసిల్ ఫ్యూయల్స్ వి బర్న్ ఆర్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్. మనం ఏదైతే ఫుడ్ మెటీరియల్స్ తీసుకుంటున్నామో అలాగే ఫాసిల్స్ని బర్న్ చేస్తున్నామో అవి ఫోటోసింథసిస్ యొక్క బై ప్రొడక్ట్స్ అని చెప్తున్నారు. Photosynthesis. Sunshine plays bigger role. Plants turn solar energy into food, which is nice of them because animals can't eat sunshine. ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి, సోలార్ ఎనర్జీని ఫుడ్ కింద కన్వర్ట్ చేస్తున్నాయి, ఎందుకంటే యానిమల్స్ వాటిని తినలేవు కాబట్టి. యానిమల్స్ అనేవి డైరెక్ట్గా సన్ యొక్క ఎనర్జీని అవి రిసీవ్ చేసుకోలేవు కాబట్టి అవి ఏం చేస్తున్నాయి, ప్లాంట్స్ నుంచి డైరెక్ట్గా సన్ నుంచి లైట్ని రిసీవ్ చేసుకుని వాటి ద్వారా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుని ఆ ఫుడ్ మెటీరియల్స్ అనేవి యానిమల్స్ కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి. నెక్స్ట్, వెన్ యానిమల్స్ ఈట్ ప్లాంట్స్ అండ్ అదర్ యానిమల్స్ దట్ ఒరిజినల్ సోలార్ ఎనర్జీ ఈస్ పాస్డ్ అలాంగ్ ద ఫుడ్ చైన్. ఇప్పుడు మనకి ఈ యానిమల్స్ అనేవి ఫుడ్ ప్లాంట్స్ అనేవి అవి కన్జ్యూమ్ చేస్తాయి. ఇలా కన్జ్యూమ్ చేసినప్పుడు ఏమవుద్ది, సన్ నుంచి వచ్చిన లైట్ ఆ ఎనర్జీ అనేది ప్లాంట్స్ అనేవి ట్రాప్ చేసుకుని అవి వాటి యొక్క ఓన్ ప్రిపరేషన్తో ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాయి. ఇలా ప్రిపేర్ చేసిన ఫుడ్ మెటీరియల్స్ మీద యానిమల్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. యానిమల్స్ అనేవి కన్స్యూమ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇవి డెడ్ అయిపోతాయో వాటి ద్వారా అవి ప్లాంట్స్ దగ్గర నుంచి కన్స్యూమ్ చేసుకున్న ఎనర్జీ మాలిక్యూల్స్ మొత్తం మళ్ళీ మనకి సాయిల్లో, అలా సాయిల్లో కాకుండా అదర్ ఆర్గానిజమ్స్, మళ్ళీ డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజమ్స్ మీద అదర్ యానిమల్స్ అనేవి వాళ్ళు ఫుడ్ కింద కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఇలాగా ఫుడ్ అంటే ఎనర్జీ అనేది సన్ నుంచి అదర్ ఆర్గానిజమ్స్కి ఎనర్జీ అనేది ఎలా పాస్ అవుతుంది అని చెప్తున్నారు. దాన్ని ఇక్కడ ఫుడ్ చైన్ అని చెప్తున్నారు. Photosynthesis is the process that converts solar energy into chemical energy that is used by biological systems. ఫోటోసింథసిస్ అంటే ఏంటి, సోలార్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే ప్రాసెస్నే by using a chlorophyll pigments and water and carbon dioxide in the presence of sunlight. సన్లైట్ యొక్క ప్రెజెన్స్లో వాటి యొక్క ఎనర్జీని తీసుకుని క్లోరోప్లాస్ట్ ఏం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అలాగే వాటర్ హెల్ప్తో ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది. ఆ ఫుడ్ మెటీరియల్స్ ఏంటంటే షుగర్స్, అలాగే ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, వాటర్ని కూడా అది బయటికి రిలీజ్ చేస్తుంది. ఫోటోసింథసిస్ హ్యాస్ 3 మేజర్ ఈవెంట్స్. ఫోటోసింథసిస్లో చూసుకుంటే మనకి 3 మేజర్ ఈవెంట్స్ అనేవి కనిపిస్తాయి. సన్లైట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఫస్ట్ స్టేజ్లో ఇనీషియల్గా ఏం జరుగుతుంది, సన్ నుంచి ప్లాంట్స్ అనేవి లైట్ని రిసీవ్ చేసుకుంటున్నాయి. అవి ఏం చేస్తున్నాయి, ఇక్కడ సోలార్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నాయి ప్లాంట్స్. వాటర్ ఈ స్ప్లిట్ ఇంటూ ఆక్సిజన్. వాటర్ ఏం చేస్తుంది, ఇక్కడ మనకి లైట్ రియాక్షన్లో వాటర్ అనేది స్ప్లిట్టింగ్ జరిగి, దట్ మీన్స్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద లైట్ రియాక్షన్. లైట్ రియాక్షన్లో వాటర్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి ఆక్సిజన్ అలాగే హైడ్రోజన్ ఆటమ్స్, ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఫిక్స్డ్ ఇంటూ షుగర్స్. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలా అంటే ఫస్ట్ మనకి లైట్ రియాక్షన్లో జరిగిన ప్రాసెస్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ని యూజ్ చేసుకుని ఫర్దర్గా డార్క్ రియాక్షన్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క హెల్ప్తో షుగర్స్ అనేవి సింథసైజ్ అవుతాయి. టేక్స్ ప్లేస్ ఇన్ కెల్విన్ సైకిల్లో షుగర్ సింథసిస్ అనేది జరుగుతుంది. This is the reaction of photosynthesis. 6CO2 plus 12H2O in the presence of sunlight is converted into the carbohydrates and water and oxygen. ఓవరాల్గా మనకి ఎన్ని కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ యూజ్ చేస్తున్నారు, 6 కార్బన్ డైఆక్సైడ్ అలాగే 12 వాటర్ మాలిక్యూల్స్ యూజ్ చేసి 1 మాలిక్యూల్ ఆఫ్ షుగర్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే 6 వాటర్ మాలిక్యూల్స్ని 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
6 ఆక్సిజన్స్ ఎందుకు వచ్చాయంటే మనకి ఇక్కడ 12 H2O యూస్ చేస్తున్నారు. ఒక H2O యూస్ చేస్తే ఓన్లీ హాఫ్ O2 మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. 12 H2O యూస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 6 O2 మాలిక్యూల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. Through evolution, plant cells, certain bacteria and some algae have acquired chloroplast to help carry out the photosynthetic reaction. ఎవల్యూషన్ ప్రాసెస్ ద్వారా ప్లాంట్ సెల్స్ అలాగే బ్యాక్టీరియల్ సెల్స్ ఆల్గే ఏం చేస్తున్నాయి, క్లోరోప్లాస్ట్ యొక్క హెల్ప్తో వాటి యొక్క ఓన్ ఫుడ్ మెటీరియల్స్ని అవి ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. క్లోరోప్లాస్ట్ ఆర్ ద ప్లాస్టిడ్స్ ఆర్ ద ప్లాంట్ సెల్ ఆర్గనెల్స్. క్లోరోప్లాస్ట్ అనేది ప్లాంట్లో ప్రజెంట్ అయ్యి ఉన్న ఒక ప్లాస్టిడ్స్ అని చెప్తున్నారు. ఈ ప్లాస్టిడ్స్ ఏంటంటే ఇట్ ఇంపర్ట్స్ కలర్ని అవి ఇంపర్ట్ చేస్తున్నాయి అనమాట. కలరింగ్ పిగ్మెంట్ ప్రజెంట్ అయ్యి ఉన్నాయి అంటే ఇది ప్లాస్టిడ్స్ అని మనం నేమ్ చేస్తాం. క్లోరోప్లాస్ట్ ఆర్ ఫుల్ ఆఫ్ రౌండ్ ఫ్లాట్ అండ్ డిస్క్స్ కాల్డ్ థైలకాయిడ్. మనకి సెల్ స్ట్రక్చర్స్లో చూసుకుంటే ఒక గ్రూప్ డిస్క్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తాయి. అవి ఏమంటామంటే థైలకాయిడ్స్ దాన్ని నేమ్ చేశారు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డిస్క్ లైక్ స్ట్రక్చర్స్ ఒకదానిపైన ఒకటి అరేంజ్ అయ్యింది కదా, దీన్నే థైలకాయిడ్స్ అంటారు. ఇక్కడే మనకి లైట్ రియాక్షన్స్ అనేవి ఇక్కడ మనకి లైట్ అనేది అబ్జర్వ్ అయ్యి నెక్స్ట్ ఫర్దర్గా ఏటీపీ NADPH అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ జరిగేది లైట్ రియాక్షన్స్. ఈ ల్యూమెన్లో జరిగేది డార్క్ రియాక్షన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ లైట్ కండిషన్స్. ఈ స్టాక్ ఆఫ్ థైలకాయిడ్స్ ఏమంటారంటే గ్రానా థైలకాయిడ్స్ అంటారు. స్ట్రోమా ఈజ్ ద స్పేస్ ఇన్సైడ్ ద క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ఒక స్ట్రక్చర్లో చూసుకుంటే మనకి లోపల స్పేషియస్ మెటీరియల్ అనేది కనిపిస్తుంది, దాన్ని స్ట్రోమా అంటారు. ఈజ్ ద స్పేస్ ఇన్సైడ్ ద క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ ఆర్ వేర్ ఫోటోసింథసిస్ అక్కర్స్. మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది, ప్లాంట్ సెల్లో ప్రెజెంట్ అయి ఉన్న క్లోరోప్లాస్ట్ యొక్క పిగ్మెంట్స్లో ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. వేర్ డిడ్ క్లోరోప్లాస్ట్ కమ్ ఫ్రమ్. అసలు క్లోరోప్లాస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ చూడండి మనకి ఎంగల్ఫింగ్ ఆఫ్ ఐరోబిక్ ప్రొకారియోట్, దిస్ ఈస్ ద హోస్ట్ సెల్. ఇక్కడ చూడండి మనకి ఎంగల్ఫింగ్ ఆఫ్ ఫోటోసింథటిక్ ప్రొకారియోట్. ఫోటోసింథటిక్ ప్రొకారియోటిక్ అనేది ఇట్ ఎంగల్ఫ్ ద ఫోటోసింథటిక్ పార్టికల్స్. ఇది ఎంగల్ఫ్ చేసినప్పుడు మనకి సెల్లో హోస్ట్ సెల్లో క్లోరోప్లాస్ట్ అనేది ప్రెజెంట్ అవుతుంది. ఇది ఎక్కడ అంటే ఫోటోసింథటిక్ ఆల్గే బ్యాక్టీరియాలో చూసుకుంటే వాటి యొక్క సెల్ స్ట్రక్చర్స్లో ఎప్పుడైతే అవి ఫుడ్ మెటీరియల్ని ఎంగల్ఫ్ చేస్తున్నాయో ఆ ఫుడ్ మెటీరియల్తో పాటు క్లోరోప్లాస్ట్ని కొంత అమౌంట్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ని కూడా అవి ఎంగల్ఫ్ చేసినప్పుడు వాటి యొక్క సెల్స్లోకి ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఎంటర్ అవ్వడం జరిగింది. A very long time ago, plant cells were once ancient eukaryotic cells that had enveloped by a cyanobacteria. Eventually, the cyanobacteria became a part of the cell and dependent upon it for life, which in turn gave the cell the ability to photosynthesize. ఇలా ఆ క్లోరోప్లాస్ట్ అనేది ఆ హోస్ట్ సెల్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వాటి యొక్క ఓన్ ఫుడ్ మెటీరియల్ అనేది అవి ఓన్గా సింథసైజ్ చేసుకునే కెపాసిటీ అనేది అవి గెయిన్ చేసుకున్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ ద ఎండోసింబయోటిక్ థియరీ అంటారు. ఇది బ్యాక్టీరియల్ డిఎన్ఏ. ఇక్కడ చూడండి క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ, ఈ రెండు కంబైన్ అయ్యి మనకి ఇక్కడ క్లోరోప్లాస్ట్ ప్లాంట్ డిఎన్ఏ అనేది ఫామ్ అయింది. There are many reasons why scientists believe this theory. One is that chloroplasts have their own DNA that is different from plant DNA but similar to the bacterial DNA. ఈ బ్యాక్టీరియల్ డిఎన్ఏ అలాగే క్లోరోప్లాస్ట్ డిఎన్ఏ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ప్లాంట్లో ప్రజెంట్ అయ్యున్న డిఎన్ఏ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఈ డిఎన్ఏ వచ్చేసి బ్యాక్టీరియల్ డిఎన్ఏకి సిమిలారిటీ చూపిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి లీఫ్ నుంచి మనకి ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అనేవి సన్లైట్ నుంచి లైట్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్లోరోప్లాస్ట్లో జరిగే ప్లాంట్ సెల్లో ప్రజెంట్ అయ్యి ఉన్న క్లోరోప్లాస్ట్లో దిస్ ఈజ్ క్లోరోప్లాస్ట్ యొక్క ఇన్నర్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇలా కనిపిస్తుంది. దిస్ ఈజ్ అ సెక్షన్ ఆఫ్ లీఫ్. ఈ లీఫ్లో మనకి సింగిల్ సెల్ని తీసుకుంటే ఆ సెల్ యొక్క అల్ట్రా స్ట్రక్చర్ని చూసుకుంటే క్లోరోప్లాస్ట్ యొక్క అల్ట్రా స్ట్రక్చర్ని ఇక్కడ మనకి ఈ సాక్స్ అనేవి డిస్క్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి క్లోరోప్లాస్ట్ అనేవి ఒకదానిపైన ఒకటి అరేంజ్ అయినాయి కదా, దీనే థైలకాయిడ్స్ అంటున్నారు. దీస్ గ్రానా థైలకాయిడ్స్.
ఇది మనకి ఈ థైలకాయిడ్ యొక్క ఓవర్ వ్యూ అనమాట. ఇక్కడ మనకి ఈ క్లోరోప్లాస్ట్ రీజియన్ లో మనకి ఈ థైలకాయిడ్ రీజియన్ లో లైట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. దీని యొక్క ఓవరాల్ వ్యూ చూసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. ఈ థైలకాయిడ్ రీజియన్ లో లైట్ రియాక్షన్ అనేది జరిగి ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది వర్క్ చేసి ఎనర్జీని ఇస్తుందో అప్పుడే ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్ హ్యాపెన్ ఇన్ క్లోరోప్లాస్ట్ ఆర్ ఫుల్ ఆఫ్ థైలకాయిడ్స్ స్టాక్ ఇన్ గ్రానం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫోటో సిస్టమ్స్ రెండు ఉంటాయి. ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2 దీంట్లో యాక్ట్ చేస్తాయి. ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2 యూస్ చేసుకుని మనకి వన్ ఏటీపీ అలాగే మన ఎన్ఏడిపిహెచ్ మాలిక్యూల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఒక వాటర్ మాలిక్యూల్ అనేది స్ప్లిట్ అవుతుందో, ఇన్ కేసు 2 వాటర్ మాలిక్యూల్స్ అనేవి స్ప్లిట్ అయితే మనకి 2 ఏటీపీ మాలిక్యూల్స్ అలాగే NADPH2 అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈస్ ద థైలకాయిడ్ రీజన్ అండ్ దిస్ ఈస్ ఏటీపీ సింథేజ్. ఇక్కడ నుంచే మనకి ఏటీపీ అనేది సింథసైజ్ జరుగుతుంది. ఈ ఏటీపీ సింథసైజ్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఏటీపీ సింథసైజ్ జరగాలి అంటే 3 హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి దానికి కావాలి. H+ అయాన్స్ అనేవి 3 కావాలి దానికి. దిస్ ఈస్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ గ్రానం. Is the spacious material which is present in this chloroplast structure is a stroma. These are the pigments, carotenoids and the chlorophylls. The thylakoid membranes are lined by pigments such as chlorophylls and carotenoids. ఇక్కడ చూడండి, ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్ అనేది మనకి క్లోరోఫిల్స్ తోను అలాగే కెరటోనాయిడ్స్ తో అది ఫిల్ అయి ఉంది పిగ్మెంట్స్ తో. క్లోరోఫిల్ ఈజ్ ఎ గ్రీన్ పిగ్మెంట్ అండ్ ఈజ్ ద మోస్ట్ అబాండెంట్. క్లోరోఫిల్ వచ్చేసి ఇది ఒక గ్రీన్ కలర్ పిగ్మెంట్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అబాండెంట్. మనకి మోస్ట్లీ ప్లాంట్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే ఓవరాల్ ప్లాంట్ అనేది గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఒక లీఫ్ స్ట్రక్చర్ చూసుకుంటే అబాండెంట్ గా ఉన్న పిగ్మెంట్ కలర్ వచ్చేసి క్లోరోఫిల్. Chlorophyll absorbs all wavelength color except green, which is reflected off, giving plants their green appearance. Chlorophyll 2 అనేది ఏం చేస్తుంది, ఇట అన్ని మన సన్ నుంచి రిలీజ్ అయ్యే స్పెక్ట్రమ్ లో అన్ని వేవ్ లెంగ్త్స్ ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. కానీ అది ఎమిట్ చేసేటప్పుడు గ్రీన్ కలర్ ని మాత్రమే అది ఎమిట్ చేస్తుంది. ఎక్స్పెక్ట్ గ్రీన్ విచ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఆఫ్ గివింగ్ ప్లాంట్స్ దేర్ గ్రీన్ అపియరెన్స్. అందుకే మనకి ప్లాంట్స్ చూడంగానే గ్రీన్ కలర్ లో అపేర్ అవుతాయి. సన్ నుంచి డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ లో మనకి అన్ని కలర్స్ యొక్క వేవ్ లెంగ్త్స్ ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనకి కనిపించే కలర్ వచ్చేసి గ్రీన్ కలర్. అది ఏ కలర్ ని, గ్రీన్ కలర్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఐస్ కి. దీస్ పిగ్మెంట్స్ హార్వెస్ట్ లైట్ ఎనర్జీ ప్యాకెట్స్ ఆర్ ద ఫోటాన్స్ వెన్ దే అబ్జర్వ్ సన్లైట్. ఈ ప్లాంట్ లో ప్రెసెంట్ అయ్యున్న పిగ్మెంట్స్, దట్ మీన్స్ క్లోరోఫిల్స్ అండ్ కెరోటినాయిడ్స్ ఏం చేస్తున్నాయి, ఇక్కడ సోలార్ ఎనర్జీ సన్ యొక్క లైట్ నుంచి ఏం అబ్జర్వ్ చేసుకున్నాయి అంటే ఫోటాన్స్ ని అబ్జర్వ్ చేసుకుని అవి హయ్యర్ ఎనర్జీ మాలిక్యూల్స్, హయ్యర్ ఎనర్జీ అయాన్స్ ఫోటాన్స్ కింద ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. The photosynthesis reaction is divided into 2 parts that are light reactions and dark reactions. Light reactions are light dependent reactions capture light energy to power photosynthesis. Light reactions occurs during the daytime. Light reactions ante these reactions are taking place in the presence of light. Light యొక్క presence లో మాత్రమే ఇక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్స్, ఫోటాన్స్ అనేవి రిసీవ్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్సైటెడ్ స్టేట్ కి ట్రాన్స్ఫర్ అయ్యి, ఈ ఎక్సైటెడ్ స్టేట్ కి ట్రాన్స్ఫర్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి పిగ్మెంట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి ఏటీపీ సింథసిస్, NADPH సింథసిస్ అనేది జరగాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ ఓన్లీ దిస్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. దట్స్ వై వి కాల్ దిస్ రియాక్షన్ ఇస్ ఎ లైట్ డిపెండెంట్ రియాక్షన్స్. లైట్ రియాక్షన్స్ అనేవి ఏ టైంలో జరుగుతాయి, ఆల్మోస్ట్ డే టైంలో మాత్రమే ఇవి జరుగుతాయి. ద టేక్ ప్లేస్ ఇన్ ద థైలకాయిడ్స్. ఎక్కడ ఆల్రెడీ చెప్పాను నేను, థైలకాయిడ్ రీజియన్ లో క్లోరోప్లాస్ట్ లో ప్రెసెంట్ అయ్యున్న గ్రానా థైలకాయిడ్ రీజియన్ లో ఈ లైట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతుంది కాబట్టి. Pigments in the thylakoid membranes form protein complexes called photosystem 1 and photosystem 2. Thylakoid membrane లో present అయి ఉన్న pigments అనేవి రెండు ప్రోటీన్ కాంప్లెక్సెస్ ని ఫామ్ చేస్తున్నాయి. దట్ ఆర్ photosystem 1 and photosystem 2. ఈ photosystem 1 వచ్చేసి
680 నానోమీటర్స్ దగ్గర, అలాగే ఫోటో సిస్టమ్ 2 వచ్చేసి 700 నానోమీటర్స్ దగ్గర వర్క్ చేస్తాయి. దీస్ ఫోటో సిస్టమ్స్ హార్వెస్ట్ ఫోటాన్స్ టు చార్జ్ అప్ ఎనర్జీ క్యారింగ్ మాలిక్యూల్స్ దట్ విల్ పవర్ ద డార్క్ రియాక్షన్. ఇక్కడ ఏం జరుగుతుంది ఫోటో సిస్టంలో? ఫోటోలైసిస్ బ్రేక్ డౌన్ అయిన హైడ్రోజన్ అంటే వాటర్ మాలిక్యూల్ అనేది 2 ఎలక్ట్రాన్స్ని అలాగే హాఫ్ O2ని 2 H+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక్కడ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జైటెడ్ స్టేట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి హయ్యర్ ఎనర్జీ ఎలక్ట్రాన్స్ కింద క్రియేట్ అయ్యి మూవ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? లైట్ రియాక్షన్లో మనకి ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుంది. అలాగే ఫర్దర్గా మళ్ళీ అది దాని యొక్క ఎనర్జీ అనేది కోల్పోయి మళ్ళీ ఫోటో సిస్టమ్ 1 దగ్గర మళ్ళీ అది ఎనర్జీని గెయిన్ చేసుకుని సన్లైట్ ద్వారా మళ్ళీ NADPHని ఇక్కడ వాటర్ మాలిక్యూల్ బ్రేక్ అయిన దగ్గర యూజ్ అయిన H+ అయాన్స్ని యూజ్ చేసుకుని NADP వచ్చేసి NADPH కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ATP NADPH లైట్ రియాక్షన్స్లో ప్రొడ్యూస్ అయిన ATP NADPH అనేది డార్క్ రియాక్షన్లో యూటిలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. Next one is called dark reaction. This dark reaction is taking place in the absence of a light condition, and this is taking place in the stroma, that means lumen. Dark reactions of light independent reactions do not need light energy to power their reactions and can occur day or night. Dark reactions అనేవి light independent reactions. They do not need light energy. ఈ ప్రాసెస్ జరగడానికి light energy అనేది అవసరం లేదు. ఇది డే టైం అయినా జరగచ్చు, నైట్ టైం అయినా జరగచ్చు. డిస్కవర్డ్ బై 3 సైంటిస్ట్. దీన్ని ఎవరు డిస్కవర్ చేశారు అంటే 3 సైంటిస్ట్ ఈ డార్క్ రియాక్షన్ ని డిస్కవర్ చేశారు. ద డార్క్ రియాక్షన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ కెల్విన్ బెన్సన్ బష్హామ్ సైకిల్ ఆర్ ద కెల్విన్ సైకిల్. ఈ డార్క్ రియాక్షన్ నే కెల్విన్, బెన్సన్ అలాగే బష్హామ్ సైకిల్, కెల్విన్ సైకిల్ అని అంటారు. ఈ ముగ్గురు సైంటిస్టులు వచ్చేసి ఇక్కడ చూడండి CBB కెల్విన్, Basham, Benson, he is Basham. These are the 3 scientists who had discovered the dark reaction. Dark reactions occurs in the stroma of chloroplast. Dark reaction ఎక్కడ జరుగుతుందని చెప్పాను? క్లోరోప్లాస్ట్ లో ప్రెసెంట్ అయి ఉన్న స్పేషియస్ మెటీరియల్లో, దట్ మీన్స్ స్ట్రోమా రీజియన్ లో డార్క్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ద స్పేస్ దట్ సరౌండ్స్ థైలకాయిడ్స్ అండ్ ఫిక్స్ కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ గ్లూకోజ్. ఈ స్పేస్ ఏదైతే థైలకాయిడ్ రీజియన్ ని సరౌండ్ చేస్తుందో దాన్ని క్లోరోప్లాస్ట్, దాన్ని స్ట్రోమా అంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అలాగే లైట్ రియాక్షన్ లో ప్రొడ్యూస్ అయిన ఏటీపీని NADPH ని యూజ్ చేసుకుని కెల్విన్ సైకిల్లో గ్లూకోజ్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఎనర్జీ క్యారింగ్ మాలిక్యూల్ ATP అండ్ NADP+. ఇక్కడ ఎనర్జీ అనేది ఏ మాలిక్యూల్స్ క్యారీ చేస్తున్నాయి? ATP, NADPH, NADP+ మాలిక్యూల్స్ అనేవి ఎనర్జీ క్యారియర్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి. బోత్ ద ఎనర్జీ క్యారియర్ మాలిక్యూల్స్ యూజ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్ అండ్ సెల్యులర్ రెస్పిరేషన్. ఫోటోసింథసిస్లోను సెల్యులర్ రెస్పిరేషన్లోను మనకి ATP, NADP వచ్చేసి ఎనర్జీ క్యారియర్ మాలిక్యూల్స్ కింద యూస్ఫుల్ అవుతున్నాయి. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ATP. Adenosine triphosphate. This is the adenosine group and this is the R which is linked with the 3 phosphate groups. This is called adenosine triphosphate which we call it as a ATP. NADP+ can hold excited electrons charged from the light energy harvested by chlorophyll. To become NADPH eventually, NADPH passes the electron. It's holding to power the dark reactions and revert back to NADP+. మనకి లైట్ రియాక్షన్స్లో ప్రొడ్యూస్ అయిన ATP, NADPH అనేవి ఫర్దర్గా డార్క్ రియాక్షన్స్లో గ్లూకోజ్ సింథసిస్కి యూస్ఫుల్ అవుతాయి అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏం చేస్తాయి? ఇవి ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంజైమ్లో ఈ రుబిస్కో ఎంజైమ్ యాక్టివేట్ అయ్యి గ్లూకోజ్ సింథసిస్, దట్ మీన్స్ షుగర్స్ యొక్క సింథసిస్లో యూస్ఫుల్ అవుతాయి. And this is the structure of NADP+. Nicotinamide adenine dinucleotide triphosphate. Nicotinamide adenine. This is the adenine group and dinucleotide. It's having 2 nucleotide groups and it's having phosphate. NADP is very complex molecule. This is a simplification. NADP వచ్చేసి ఇది complex molecule. This is the adenine group.
nicotine group, and these both are R groups, and these are phosphate groups, NADP plus. ATP is called the cellular currency because it is used to power all the reactions that takes place in the cells of all the living things. ATP అంటేనే ఎనర్జీ క్యారియర్ మాలిక్యూల్, అంటే ఎనర్జీ ఇస్తుంది అని మనం చెప్పుకున్నాం. దిస్ ఇస్ ద సెల్యులర్ కరెన్సీ అని కూడా అంటారండి. అంటే సెల్ని యాక్టివేట్ చేసే ప్రాసెస్లో కూడా ఇది ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి సెల్యులార్ కరెన్సీ అంటున్నారు. బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు పవర్ ఆల్ ద రియాక్షన్స్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద, ఏం చేస్తుంది, సెల్లో జరిగే ప్రతి ఒక్క రియాక్షన్ని ఇది ఇనిషియేట్ చేసేదానికి ఎనర్జీ అనేది ఇస్తుంది కాబట్టి సెల్యులార్ కరెన్సీ అన్నారు. వెన్ ఏటీపీస్ థర్డ్ ఫాస్ఫేట్ ఈస్ బ్రోకెన్ ఆఫ్, ఇట్ రిలీజెస్ ఎనర్జీ దట్ ద సెల్ క్యాన్ యూజ్. ఎప్పుడైతే ఏటీపీ స్ట్రక్చర్లో ప్రజెంట్ అయి ఉన్న ఫాస్ఫేట్ అనేది, థర్డ్ ఫాస్ఫేట్ అనేది బ్రేక్ అవుతుందో అప్పుడు దాంట్లో ప్రజెంట్ అయి ఉన్న ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు మాత్రమే ఆ సెల్ అనేది ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోగలదు. ది ఏటీపీ ఈజ్ మేడ్ వెన్ ద థర్డ్ ఫాస్ఫేట్ గ్రూప్ ఈజ్ యాడెడ్ టు ఏడిపి. ఏటీపీ అనేది మళ్ళీ ఎలా ప్రిపేర్ అవుతుంది, ఎప్పుడైతే మళ్ళీ ఈ బ్రేక్ డౌన్ అయిన థర్డ్ ఫాస్ఫేట్ అనేది ఈ ఏడిపితో కంబైన్ అయినప్పుడే ఏటీపీ స్ట్రక్చర్ అనేది ఫుల్ఫిల్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ లైట్ రియాక్షన్స్. ద ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ద క్లోరోఫిల్ during the light reaction is used to power photosystems 2 that breaks the bonds of water absorbed through the plant's roots. ఇక్కడ లైట్ రియాక్షన్స్ లో ఏం జరుగుతుందని చెప్పాను, లైట్ రియాక్షన్ లో ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకుని ఫోటో సిస్టమ్స్ ద్వారా అది వాటర్ యొక్క బాండ్ ని బ్రేక్ చేసి H+ అయాన్స్ ని అలాగే వాటర్ మాలిక్యూల్ 2 ఎలక్ట్రాన్స్ ని ఆక్సిజన్ ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ చూడండి, H2O మాలిక్యూల్ అనేది సన్లైట్ ప్రెసెన్స్ లో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎ క్లోరోప్లాస్ట్, దట్ మీన్స్ ఇన్ ద ఫోటో సిస్టమ్ 1 అండ్ ఫోటో సిస్టమ్ 2 ఈ ఎలక్ట్రాన్ క్యారియర్స్ అనేవి జరిగిన తర్వాత, ఎలక్ట్రాన్ షిఫ్టింగ్స్ అనేవి జరిగిన తర్వాత మనకి ఓవరాల్గా ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ లైట్ రియాక్షన్స్ జరిగినప్పుడు ఏటీపీ NADPH అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్పా. ఇక్కడ లైట్ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయిన ఏటీపీ NADPH అనేది ఎక్కడ యూజ్ అవుతుంది, కెల్విన్ సైకిల్లో అది యూజ్ చేసుకుంటుంది. కెల్విన్ సైకిల్లో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ద రుబిస్కో ఎంజైమ్ ఈజ్ యాక్టివేటెడ్ అండ్ హెల్ప్స్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ షుగర్ సింథసిస్ లో ఇది రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఫర్దర్ గా ఏం ప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ NADPH వచ్చేసి NADP+ కింద ADP కింద కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే థర్డ్ ఫాస్ఫేట్ బాండ్ అనేది బ్రేక్ అవుతుంది, అక్కడ H+ అయాన్స్ అనేవి ఇక్కడ కార్బోహైడ్రేట్స్ సింథసైజ్ లో యూటిలైజ్ అవుతున్నాయి కాబట్టి. Freed oxygen atoms bind with each other to form the gas O2. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఓవరాల్గా H2O బ్రేక్ అయినప్పుడు ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. O2 is a byproduct of photosynthesis not used by the plant, so it is released through the stomata of plants. O2 అనేది మనకి ఫోటోసింథసిస్ లైట్ రియాక్షన్ లో దిస్ ఇస్ ద బై ప్రొడక్ట్. ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, ప్లాంట్స్ నుంచే రిలీజ్ అవుతుంది త్రూ ద స్టొమాటా ఆఫ్ ప్లాంట్ సెల్లో, ప్లాంట్ యొక్క సెల్ వాల్లో ప్రజెంట్ అయి ఉన్న స్టొమాటా ద్వారా అది ఓపెన్ అవుతుంది. స్టొమాటా is a Greek for moth or little pores in the leaves that open and closes to let oxygen out and carbon dioxide in. ఈ స్టొమాటా స్ట్రక్చర్ అనేది దేనికి యూస్ఫుల్ అవుతుందంటే గ్యాసియస్ ఎక్స్చేంజ్ కి, ఆక్సిజన్ గ్యాస్ అనేది బయటికి రావడానికి, అలాగే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇన్సైడ్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనకి ఈ స్టొమాటా స్ట్రక్చర్ అనేది యూస్ఫుల్ అవుతుంది. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్టొమాటా. ఇక్కడ నుంచి ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేవి రిలీజ్ అయినాయి, చూసారు కదా బయటికి, చూడండి ఆక్సిజన్ అనేది రిలీజ్ అయింది బయటికి. నెక్స్ట్ లైట్ రియాక్షన్. వెన్ ద వాటర్ మాలిక్యూల్స్ బ్రేక్స్ apart, the remaining 2 hydrogen atoms have positively charged are called protons. These protons are kept inside the thylakoid by the thylakoid membrane.
ఇక్కడ చూడండి, వాటర్ మాలిక్యూల్ అనేది బ్రేక్ అయిన తర్వాత మనకి మిగిలిన 2 హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి దే ఆర్ పాజిటివ్లీ చార్జ్ అండ్ దే ఆర్ కాల్డ్ ప్రోటాన్స్. పాజిటివ్ గా చార్జ్ అయిన ప్రోటాన్స్ ని, ఆ H+ అయాన్స్ నే ప్రోటాన్స్ అంటున్నాం. ఈ ప్రోటాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? దీస్ ఆర్ కెప్ట్ ఇన్సైడ్ ద థైలకాయిడ్ బై ద థైలకాయిడ్ మెంబ్రెయిన్. థైలకాయిడ్ రీజియన్ లో ప్రెసెంట్ అయిన థైలకాయిడ్ మెంబ్రెయిన్ లో ఈ ప్రోటాన్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. When there are more protons inside the thylakoid than in the stroma outside, protons want to leave the crowded thylakoid. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ H+ అయాన్స్ యొక్క కాన్సంట్రేషన్ అనేది థైలకాయిడ్ మెంబ్రెయిన్ లో ఎక్కువగా ఉన్నప్పుడు స్ట్రోమా అనేది ఈ ప్రోటాన్స్ ని బయటికి పంపించాలి. When the proton H+ cross the membrane to leave, the proton uses their passages to power ATP production. ఇక్కడ ఏం చేస్తుంది? ఈ H+ అయాన్ కాన్సంట్రేషన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏటీపీ సింథేస్ ద్వారా మనకి ఆ థైలకాయిడ్ మెంబ్రెయిన్ మీద ప్రెసెంట్ అయి ఉన్న ఏటీపీ సింథేస్ ఆల్రెడీ నేను చూపించాను. ఇక్కడ 1 మాలిక్యూల్ ఆఫ్ ఏటీపీ అనేది సింథసైజ్ జరగాలి అంటే మనకి 3 H+ అయాన్స్ అనేవి యూటిలైజేషన్ జరుగుతాయి. అంటే 3 రింగ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి తిరిగిన తర్వాత, ఆ ఏటీపీ అనేది తిరిగిన తర్వాత మనకి ఈ 1 మాలిక్యూల్ ఆఫ్ ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. 3 H+ అయాన్స్ యూటిలైజ్ చేసుకున్న తర్వాత 1 మాలిక్యూల్ ఆఫ్ ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ద ప్రోటీన్ ఏటీపీ సింథేస్ అటాచెస్ టు ద ఫాస్ఫేట్ గ్రూప్ టు ఏడీపీ డై ఆర్ టు మేకింగ్ ఇట్ టు ఏటీపీ. దిస్ ఈస్ ద ఏటీపీ మార్కర్. అంటే ఏటీపీ సింథేస్ అనేది ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ ఎంజైమ్ ద్వారా ఇక్కడ ప్రెసెంట్ అయి ఉన్న ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్ లో ప్రెసెంట్ అయి ఉన్న H+ అయాన్స్ అనేవి 3 H+ అయాన్స్ అనేవి యూటిలైజ్ చేసుకుని దీని ద్వారా పాస్ అయినప్పుడే మనకి ఇక్కడ ఈ రోల్ లైక్ స్ట్రక్చర్, రింగ్ లైక్ స్ట్రక్చర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది ఏటీపీ స్ట్రక్చర్ కి. ఆ 3 H+ అయాన్స్ అనేవి దీని ద్వారా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఏటీపీ సింథేస్ యొక్క ఎంజైమ్ అనేది 3 సైకిల్స్ జరుపుకుని 1 ఏటీపీ మాలిక్యూల్ అది ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ ఈస్ ద ఓవరాల్ రియాక్షన్ ఆఫ్ లైట్ రియాక్షన్. ఇది ఆల్రెడీ మనం చూసుకున్నాము. లైట్ రియాక్షన్స్ జరిగినప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతాయి, కెల్విన్ సైకిల్ యూస్ఫుల్ అయినప్పుడు షుగర్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. The light energy absorbed by chlorophyll also powers photosystem 1. The charge of the energy carrier molecule NADP+ into NADPH. లైట్ రియాక్షన్ లో ప్రొడ్యూస్ అయిన 2 H+ అయాన్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయని చెప్పాను? NADP+ ని NADPH కింద కన్వర్ట్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయని చెప్తాను. థైలకాయిడ్ మెంబ్రెయిన్ లో ప్రెసెంట్ అయి ఉన్న ఈ ఫోటో సిస్టమ్స్ దగ్గర మనకి లైట్ రియాక్షన్ లో NADP వచ్చేసి NADPH కింద కన్వర్ట్ అవుతుంది. ఎలా? మనకి లైసిస్ ఆఫ్ వాటర్ అనేది జరిగినప్పుడు 2 H+ అయాన్స్ వచ్చాయని చెప్పాము. ఆ H+ అయాన్స్ ని యూజ్ చేసుకుని ఈ NADP+ వచ్చేసి NADPH కింద కన్వర్ట్ అవుతుంది. NADPH then carries its energy over the power, the dark reaction or Kelvin cycle. NADPH అనేది ఏం చేస్తుంది? This is acting as a energy carrier over the power and dark reactions. NADPH ATP ప్రొడ్యూస్ అయిన లైట్ రియాక్షన్స్ లో ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? కెల్విన్ సైకిల్ లోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. కెల్విన్ సైకిల్ లో ఏం చేస్తున్నాయి ఇవి? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లో ఇది రుబిస్కో ఎంజైమ్ అనేది యాక్టివేట్ అయ్యి మనకి షుగర్ సింథసిస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, లైట్ రియాక్షన్ సమ్మరీ. Photons are absorbed by the pigments to power photosystem 1 and photosystem 2. లైట్ నుంచి అబ్జార్బ్ చేసుకున్న సన్లైట్ ద్వారా ఫోటాన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఈ యాక్టివేట్ అయిన ఫోటాన్స్ అనేవి ఎక్కడ అబ్జార్బ్ అవుతాయి? మనకి క్లోరోప్లాస్ట్ లో ప్రెసెంట్ అయి ఉన్న ఫోటోసిస్టమ్ 1 లోను ఫోటోసిస్టమ్ 2 లోను వాటి యొక్క యాక్టివేషన్ అనేది జరుగుతుంది. Photosystem 2 splits water molecule into 2 protons. H+ and oxygen atoms are expelled as O2 gas through the stomata. ఈ photosystem 2 లో స్ప్లిట్ అయి ఉన్న వాటర్ మాలిక్యూల్ అనేది 2 photons ని అలాగే ఆక్సిజన్ ఆటమ్ ని ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది. 2 H+ అయాన్స్, ఆక్సిజన్ ఆటమ్ అనేది 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి. Protons cross the thylakoid membrane and power ప్రోటీన్ కాంప్లెక్స్ ATP సింథేస్ టు మేక్ ATP. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ప్రోటాన్స్ అనేవి అలాగే మనకి ఇక్కడ యూస్ఫుల్ అయిన ప్రోటాన్స్ ని ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ చేసి ADP ని ATP కింద కన్వర్ట్ చేస్తున్నాయి.
ఎలా కన్వర్ట్ చేస్తుంది ఏటీపీ కింద ఏటీపీని అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏటీపీ సింథేస్ ద్వారా ఇవి ఏటీపీని కన్వర్ట్ చేస్తున్నాయి. ఎన్ఏడిపి ప్లస్ ఈజ్ పవర్డ్ అప్ బై ద ఫోటో సిస్టమ్ 1 టు మేక్ NADPH టు బి యూజ్డ్ ఇన్ ద డార్క్ రియాక్షన్. NADP ప్లస్ అనేది H ప్లస్ అయాన్స్ యూటిలైజ్ చేసుకుని NADPH కింద కన్వర్ట్ అవుతుంది, అది కూడా డార్క్ రియాక్షన్లో అది యూటిలైజ్ చేసుకుంటుంది. లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ ఫినిష్ విత్ చార్జ్డ్ NADPH అండ్ ATP అండ్ రిలీజ్డ్ O2. మనకి ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే లైట్ రియాక్షన్ జరిగిన తర్వాత వచ్చిన బై ప్రొడక్ట్స్ ఏంటంటే NADPH, ATP అలాగే O2 అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫోటో సిస్టమ్ 2లో ప్రెసెంట్ అయి ఉన్న వాటర్ మాలిక్యూల్ అనేది ఇక్కడ మనకి స్ప్లిట్ అయ్యింది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. స్ప్లిట్ అయిన తర్వాత మనకి ఎనర్జీ మాలిక్యూల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యి క్యారీ అయిన తర్వాత ఏటీపీ అనేది సింథసైజ్ అవుతుంది మనకి ఇక్కడ నుంచి మనకి ఏటీపీ అనేది సింథసైజ్ జరుగుతుంది. ఇక్కడ రిలీజ్ అయిన H ప్లస్ అయాన్స్ ఎప్పుడైతే మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ నుంచి H ప్లస్ అయాన్స్ లోపలికి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ H ప్లస్ అయాన్స్ ఏం చేస్తాయి, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ H ప్లస్ అయాన్స్ అనేవి ఏటీపీ సింథేస్ ద్వారా బయటికి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ 3 H ప్లస్ అయాన్స్ అనేవి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతాయో మనకి 1 మాలిక్యూల్ ఆఫ్ ఏటీపీ అనేది సింథసైజ్ జరుగుతుంది. ఫర్దర్గా ఎప్పుడైతే మనకి ఇలా ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయో ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన ఎలక్ట్రాన్స్ యొక్క స్టేట్ అనేది లోవర్ ఎనర్జీ లెవెల్లోకి వస్తుంది. ఇక్కడ లోవర్ ఎనర్జీ లెవెల్లోకి వచ్చినప్పుడు మళ్ళీ ఇవి సన్లైట్ ప్రెసెన్స్లో ఫోటో సిస్టమ్ 1 ప్రెసెన్స్లో ఇవి యాక్టివేట్ అయ్యి ఎన్ఏడిపి ప్లస్ని ఇక్కడ లైసిస్ జరిగిన H ప్లస్ అయాన్స్ని యూటిలైజ్ చేసుకుని NADPH కింద కన్వర్ట్ అవుతుంది. అవే మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అయిన NADPH, ATP అలాగే ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ చూడండి, సన్లైట్ ప్రెసెన్స్లో వాటర్ మాలిక్యూల్ అనేది బ్రేక్ అయ్యింది. ఒక H ప్లస్ వచ్చేసి ఏటీపీ సింథసైజ్లో యూస్ఫుల్ అయింది. అప్పుడు మనకి ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి యాడ్ అయ్యింది. ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి యాడ్ అయినప్పుడు ఫర్దర్గా ఏం జరుగుతుంది, అక్కడ NADP ప్లస్ వచ్చేసి NADPH కింద కన్వర్ట్ అయింది. మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూడండి. లైట్ ప్రెసెన్స్లో హైడ్రోజన్ ఆటం బ్రేక్ అయింది, వాటర్ మాలిక్యూల్ ఆక్సిజన్ బయటికి వెళ్ళింది. హైడ్రోజన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏటీపీ సింథేజ్లో మింగిల్ అయ్యింది, 3 ఫాస్ఫేట్ ఫామ్ అయింది, NADPH ఫామ్ అయింది. ఓకేనా, దిస్ ఈస్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ లైట్ రియాక్షన్ సమ్మరీ. Dark reactions, also called the Kelvin cycle. The dark reactions start the end with the same products. Hence, cycle all the dark reactions takes place in the stroma of chloroplast. Dark reactions అనేవి ఎక్కడ జరుగుతాయి అంటే in the absence of light conditions లో డార్క్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఈ డార్క్ రియాక్షన్ కూడా ఏ ప్లేస్ లో జరుగుతుంది అంటే క్లోరోప్లాస్ట్ లో ప్రెసెంట్ అయి ఉన్న స్ట్రోమా రీజియన్ లో డార్క్ రియాక్షన్ అనేది జరుగుతుంది. The Kelvin cycle starts with the RuBp molecule and carbon dioxide molecule. An enzyme called Rubisco combines them into the unstable intermediate. ఇక్కడ కెల్విన్ సైకిల్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, RuBp molecule. This is the RuBp molecule. ఈ RuBp molecule carbon dioxide, by the addition of carbon dioxide, it is in the presence of enzyme Rubisco, they combines them into the unstable intermediate. ఇక్కడ ఏం ఫామ్ చేస్తుంది, అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ ని ఫామ్ చేస్తుంది. అంటే షుగర్స్ 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అలాగే ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఇలాగా మనకి షుగర్స్ యొక్క కార్బోహైడ్రేట్స్ యొక్క సింథసైజ్ లో అది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. RuBp is the starting molecule and ending molecule of the Kelvin cycle. RuBp వచ్చేసి this is the starting and ending point in the Kelvin cycle. It will be remade at the end of the cycle so that the cycle can begin again. ఇక్కడ చూడండి, this is remade at the end of cycle. మళ్ళీ RuBp అనేది ఇక్కడ మన కెల్విన్ సైకిల్లో 3 స్టెప్స్ జరుగుతాయి అన్న. కార్బాక్సిలేషన్, రిడక్షన్, రీజనరేషన్ అనేది జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎప్పుడైతే యాడ్ చేస్తామో దీన్ని కార్బాక్సిలేషన్ అంటారు. By the addition of CO2 to the RuBp in the presence of Rubisco enzyme, carbohydrates or the sugars are formed. These are the unstable intermediates. It will be remade at the end of cycle, so the cycle can begin again. ఎందుకంటే ఇక్కడ మనకి సైకిల్ అనేది మళ్ళీ తర్వాత కూడా జరుగుతుంది, ఎందుకంటే ఇవి సైక్లిక్ ప్రాసెస్ అనమాట. కెల్విన్ సైకిల్ వచ్చేసి ఇక్కడ కార్బాక్సిలేషన్ ప్రాసెస్ జరిగింది, ఇక్కడ మనకి
ప్రొడ్యూస్, ఇక్కడ రిడక్షన్ ఫేజ్ అనేది జరుగుతుంది, రెడ్యూస్ అవుతుంది. ఇవి రెడ్యూస్ అయిన తర్వాత మళ్ళీ రీజనరేషన్ ఎలా జరుగుతుంది, ఆర్యుబిపి అనేది మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి రీజనరేషన్ అనేది జరుగుతుంది. This is the reason plants take in carbon dioxide to start the Kelvin cycle and begin the conversion of RUBP to glucose. ఇది ఎందుకని మనకి ఈ ఫామ్ అవుతున్నాయి, షుగర్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే ఇది రీజన్ అని చెప్తున్నారు. ఆర్యుబిపి అనేది గ్లూకోజ్ కింద ఎలా కన్వర్ట్ అవుతుందో కెల్విన్ సైకిల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ప్లాంట్స్ అందుకనే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నాయి. Since the intermediate of combined RUBP and CO2 is unstable, it quickly splits in half and forms two molecules of 3-phosphoglyceric acid which are stable. ఇలా మనకి ఆర్యుబిపి అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ రుబిస్కో ఎంజైమ్ ప్రెసెన్స్ లో అవన్నీ కంబైన్ అయ్యి మనకి ఇంటర్మీడియట్ స్ట్రక్చర్ ని ఫామ్ చేస్తున్నాయి. ఏం ఫామ్ చేస్తున్నాయి, 2 molecules of 3-phosphoglyceric acid ని ఫామ్ చేస్తాయి విచ్ ఆర్ ఇన్ స్టేబుల్ కండిషన్. Next, the ATP and NADPH from the light reactions provide the energy to convert the 2 molecules of 3-phosphoglyceric acid into their final form, glyceraldehyde 3-phosphate. ఇక్కడ చూడండి, ఏటీపీ మనకు లైట్ రియాక్షన్ లో యూటిలైజ్ అయిన ప్రొడ్యూస్ అయిన ఏటీపీ NADPH అనేది ఏం చేస్తుంది, ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు అంటే 3-phosphoglyceric acid అనేది గ్లిజరాల్డిహైడ్ 3-phosphate కింద కన్వర్ట్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి 3-phosphoglyceric acid అనేది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏటీపీ అలాగే లైట్ రియాక్షన్ లో ప్రొడ్యూస్ అయిన ఏటీపీ అలాగే NADPH అనేది ఏం ఫామ్ చేస్తుంది, స్టేబుల్ ప్రొడక్ట్ ని ఫామ్ చేస్తుంది, గ్లిజరాల్డిహైడ్ 3-phosphate ని ఫామ్ చేస్తుంది. ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ ఏటీపీ వచ్చేసి ఎలా కన్వర్ట్ అవుతుంది, ఏడిపి ప్లస్ ఫాస్ఫేట్, NADPH వచ్చేసి NADP ప్లస్ కింద అది కన్వర్ట్ అవుతుంది. ద లెఫ్ట్ ఓవర్స్ ఆర్ రిఫ్యూజ్డ్ ఇన్ ద లైట్ రియాక్షన్స్ టు మేక్ ఏటీపీ అండ్ NADPH. ఇక్కడ రిమైన్ అయిన ఏడిపి ఫాస్ఫేట్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ NADP ప్లస్ అనేవి మళ్ళీ అగైన్ ట్రాన్స్ఫర్ టు ద లైట్ రియాక్షన్, దట్ మీన్స్ థైలకాయిడ్ రీజన్ లోకి అవి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. 2 glyceraldehyde 3-phosphates are joined to make glucose molecule. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన గ్లిజరాల్డిహైడ్ 2-phosphate molecules అనేవి మనకి 2 glyceraldehyde 3-phosphate molecules కింద ప్రొడ్యూస్, ఓకేనా. 3PGA వచ్చేసి మనకి ఇలా గ్లిజరాల్డిహైడ్ 3-phosphate 2 molecules ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3-phosphates కింద ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ మాలిక్యూల్స్ అనేవి రెండు లింక్ అయిన తర్వాత మనకి కార్బోహైడ్రేట్ మాలిక్యూల్, దట్ మీన్స్ షుగర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి, సింథసైజ్ అవుతున్నాయి. Not all glyceraldehyde 3-phosphate is made into glucose. అన్ని glyceraldehyde 3-phosphate molecules అనేవి గ్లూకోజ్ ని ఫామ్ చేయవు. The Kelvin cycle occurs in every stroma, in every chloroplast, in every plant cell, every second of every day. కెల్విన్ సైకిల్ అనేది ప్రతి ప్లాంట్ సెల్ లో ప్రెసెంట్ అయి ఉన్న స్ట్రోమా రీజియన్ లో అలాగే క్లోరోప్లాస్ట్ లోను ప్రతి ఒక్క ప్లాంట్ సెల్ లోను ఎవ్రీ డే ఇది జరుగుతూ ఉంటుంది. దట్స్ ఎ లాట్ ఆఫ్ రియాక్షన్స్ ఆల్ హ్యాపెనింగ్ సైమల్టేనియస్లీ, అన్ని రియాక్షన్స్ అనేవి సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద గ్లిజరాల్డిహైడ్ 3-phosphate molecules made during the Kelvin cycle are made into RUBP, the starting molecule with energy from ATP molecule. Now the Kelvin cycle begins again. ఇక్కడ చూడండి, మోస్ట్ ఆఫ్ ద గ్లిజరాల్డిహైడ్ 3-phosphate molecules అనేవి మళ్ళీ కెల్విన్ సైకిల్ లో ఏం ఫామ్ చేస్తాయి, ఆర్యుబిపిని రీజనరేట్ చేస్తాయి అనమాట. దిస్ ఇస్ ద స్టార్టింగ్ మాలిక్యూల్ ఫర్ ద కెల్విన్ సైకిల్ అండ్ దిస్ ఇస్ ద ఎండింగ్ మాలిక్యూల్ ఫర్ ద కెల్విన్ సైకిల్ విత్ ఎనర్జీ ఫ్రమ్ ఏటీపీ మాలిక్యూల్. అలాగే లైట్ రియాక్షన్ లో ప్రొడ్యూస్ చేసిన ఏటీపీ మాలిక్యూల్ యూటిలైజ్ చేసుకునేది సింథసైజ్ జరుగుతుంది. ఇలాగా మనకి కెల్విన్ సైకిల్ అనేది బిగిన్ అవుతుంది. ద స్పెంట్ ఏటీపీ ఫ్రమ్ ద రియాక్షన్ లీవ్స్ ఏడిపి అండ్ ద ఫాస్ఫేట్ గ్రూప్. దీస్ ఆర్ రీయూజ్డ్ ఇన్ ద లైట్ రియాక్షన్స్ టు మేక్ మోర్ ఏటీపీ. ఇలా ప్రొడ్యూస్ అయిన మనకి ఏటీపీ అనేది ఏం జరుగుతుంది, ఎనర్జీ అనేది యూటిలైజ్ జరిగిన తర్వాత ఏడిపి అనేది ఓవరాల్ గా మళ్ళీ లైట్ రియాక్షన్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ ఏటీపీ కింద కన్వర్ట్ అయ్యి డార్క్ రియాక్షన్ కి ట్రాన్స్ఫర్ చేసి షుగర్స్ ని సింథసైజ్ చేస్తుంది. ఇలాగా మనకి ఈ యొక్క రియాక్షన్ అనేది సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటుంది. Dark reaction summary. The Kelvin cycle converts the carbon from carbon dioxide into glucose in the stroma. This is called carbon fixation because carbon is fixed into another form. Kelvin cycle లో ఏం జరుగుతుంది, ఇక్కడ కార్బన్ ఎయిర్ లోంచి ఇది రిసీవ్ చేసుకున్న కార్బన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ అనేది
గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతుంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్ ద ఏరియా స్ట్రోమా. దిస్ ఈస్ కాల్డ్ కార్బన్ ఫిక్సేషన్. ఈ ప్రాసెస్ ని కార్బన్ ఫిక్సేషన్ అంటారు. ఎందుకంటే కార్బన్ అనేది అక్కడ యూటిలైజ్ చేసుకుంటుంది కాబట్టి కార్బన్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ ద అనదర్ ఫార్మ్. ఇక్కడ చూడండి మనకి దీంట్లో ప్రజెంట్ అయి ఉన్న స్ట్రోమా రీజియన్ లో మనకి ఈ స్పేషియస్ మెటీరియల్ లో కార్బన్ ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద గ్రానా థైలకాయిడ్స్. Photosynthesis carried out in 2 steps. First, in 2 light dependent photosystem. Second, in the light independent carbon fixation cycle. Photosynthesis అనేది మనకి మెయిన్ గా 2 steps లో జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి light dependent, reaction takes place in the presence of light, and the light independent, reaction takes place in the absence of a light. కార్బన్ ఫిక్సేషన్ సైకిల్ కాల్డ్ కెల్విన్ సైకిల్. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంటేనే కెల్విన్ సైకిల్ అని చెప్పుకున్నాం మనం. త్రూ దిస్ ప్రాసెస్ ద ప్లాంట్ ఈజ్ ఏబుల్ టు కన్వర్ట్ సన్లైట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఇంటూ గ్లూకోజ్ అండ్ ఏటీపీ. ఇక్కడ ఏం జరుగుతుంది, సన్లైట్ యొక్క ప్రెజెన్స్ లో అలాగే వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ని యూటిలైజ్ చేసుకుని ఫోటోసింథసిస్ లో ఫుడ్ మెటీరియల్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది. ఫుడ్ మెటీరియల్స్ ఏంటంటే షుగర్స్, దట్ మీన్స్ గ్లూకోజ్ అండ్ ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తుంది. యాజ్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఈజ్ O2 ఈజ్ రిలీజ్డ్. ఏం రిలీజ్ అవుతుంది, O2 అనేది రిలీజ్ అవుతుంది. లైట్ ని యూటిలైజ్ చేసుకుని హైడ్రోజన్, దట్ మీన్స్ వాటర్ మాలిక్యూల్ అనేది స్ప్లిట్టింగ్ జరిగిన తర్వాత మనకి ఆక్సిజన్ మాలిక్యూల్స్ అనేవి ఎయిర్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అదే మనం యూటిలైజ్ చేసుకునే ఆక్సిజన్. ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అయిన ఏటీపీ, NADPH అనేవి కెల్విన్ సైకిల్లో యూటిలైజ్ చేసుకుని షుగర్స్ ని సింథసైజ్ చేస్తాయి. మళ్ళీ ఇవి ఈ NADP ప్లస్ ADP అనేది ఫర్దర్ గా మళ్ళీ లైట్ రియాక్షన్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యి అగైన్ ఇట్ గెయిన్స్ అన్ ఎలక్ట్రాన్ ఎనర్జీ అండ్ ఇట్ ట్రాన్స్ఫర్ టు అగైన్ కెల్విన్ సైకిల్. ఇలాగ మనకి సైక్లిక్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఏటీపీ, NADPH అనేది ప్రొడ్యూస్ అవుతూ కెల్విన్ సైకిల్ షుగర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. Summary. Plants are the producers of the biosphere, creating the oxygen and glucose needed for the most organisms. Most of the organisms అనేవి వాళ్ళ యొక్క లైఫ్ ని సర్వైవ్ చేయాలి అంటే ఆక్సిజన్, ఫుడ్ అనేది దీస్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ద లైఫ్. మన లైఫ్ ని కంటిన్యూ చేయాలి అంటే ఆక్సిజన్, గ్లూకోజ్ అంటే దట్ మీన్స్ ఫుడ్ మెటీరియల్ అనేది మనకి చాలా అవసరం. ఈ ఫుడ్ మెటీరియల్ ఆక్సిజన్ అనేది ఎవరిస్తున్నారు, ప్లాంట్సే అవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అందుకే వాటిని ప్రొడ్యూసర్స్ అంటున్నారు. క్లోరోప్లాస్ట్ ఆర్ ద సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్ లో ప్రెసెంట్ అయి ఉన్న క్లోరోప్లాస్ట్ అనేది ఫోటోసింథసిస్ యొక్క సైట్ కింద యాక్ట్ చేస్తుంది. క్లోరోప్లాస్ట్ కంటైన్ థైలకాయిడ్స్ వేర్ ద లైట్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్. మనకి ఏటీపీ, NADPH ప్రొడ్యూస్ అయ్యే రియాక్షన్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయి, క్లోరోప్లాస్ట్ లో ప్రెసెంట్ అయి ఉన్న థైలకాయిడ్స్ లో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ కండిషన్స్ లో రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. లైట్ రియాక్షన్స్ కన్వర్ట్ సన్లైట్ ఇంటూ ఏటీపీ అండ్ NADPH. లైట్ రియాక్షన్స్ లో ఏం జరుగుతుంది, సన్లైట్ ఏటీపీ, NADPH కింద కన్వర్ట్ చేస్తుంది. ద డార్క్ రియాక్షన్స్ ఆర్ కెల్విన్ సైకిల్ యూజ్ ఏటీపీ అండ్ NADPH టు కన్వర్ట్ CO2 ఇంటూ షుగర్స్. డార్క్ రియాక్షన్స్ లో కెల్విన్ సైకిల్ యూజ్ చేసుకుని ఏటీపీ, NADPH ని యూజ్ చేసుకుని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ with the help of enzyme Rubisco enzyme it is converted into sugars. The light reactions and the dark reactions cooperate to convert light energy into the chemical energy housed in glucose. Light reactions dark reactions అనేవి రెండు కోఆపరేట్ చేసుకుని మనకి ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయి, కెమికల్ ఎనర్జీని, లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుని ఫుడ్ మెటీరియల్ ని అలాగే ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యూజ్ గ్లూకోజ్ టు పవర్ మెటబాలిక్ ప్రాసెస్. ప్లాంట్స్, యానిమల్స్ అనేవి ఏం చేస్తున్నాయి, గ్లూకోజ్ ని యూజ్ చేసుకుని మనకి వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ ని అవి రెగ్యులేట్ చేసుకుంటున్నాయి. When plants absorb carbon dioxide from the air, they are removing carbon from the atmosphere and the fixing carbon into the forms usable by the other organisms. ఏం చేస్తుంది ప్లాంట్స్, మన అట్మాస్ఫియర్ లో ప్రెసెంట్ అయి ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది అవి అబ్జర్వ్ చేసుకుని ఆర్గానిజమ్స్ కి యూస్ఫుల్ అయ్యే ఫార్మ్స్ ని, స్టేబుల్ ప్రొడక్ట్స్ ని అవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ద బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ ద ఎనర్జీ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇంటూ అట్మాస్ఫియర్, ఇంక్రీజింగ్ ది అమౌంట్ ఆఫ్ కార్బన్ ఇన్ ద అట్మాస్ఫియర్. మనం ఫ్యూయల్స్ ని బర్న్ చేయడం వల్ల ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవుతుంది, అలాగే అట్మాస్ఫియర్ లో కార్బన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హ్యూమన్స్ ఎక్సెసివ్ డిపెండెన్స్ ఆన్ ద ఫాసిల్ ఫ్యూయల్స్ హ్యాస్ లీడ్ టు ఎన్ ఇంక్రీజెస్ ఇన్ ద లెవెల్ ఆఫ్ CO2. మానవుడు ఏం చేస్తున్నాడు, హ్యూమన్ బీయింగ్
ఎన్విరాన్మెంట్లో మనకి ఫాసిల్ ఫ్యూయల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల ఈ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ కాన్సన్ట్రేషన్స్ అనేవి అట్మాస్ఫియర్లో ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ అవుతున్నాడు. ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ ద ట్రాప్స్ హీట్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ హీట్స్ అప్ ద ఎర్త్. ద రేట్ అట్ విచ్ హ్యూమన్స్ ఆర్ బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఈజ్ టూ హై ఫర్ ప్లాంట్స్ అండ్ ఓషన్ టు టేక్ కార్బన్ అవుట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఇక్కడ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఏం చేస్తుంది, అట్మాస్ఫియర్లో ప్రజెంట్ అయి ఉన్న ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ వల్ల ఆ యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద రేట్ ఎట్ విచ్ హ్యూమన్స్ ఆర్ బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఈస్ టూ మచ్ ఫర్ ప్లాంట్స్. అదే హ్యూమన్స్ బర్న్ చేసే ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల అట్మాస్ఫియరిక్ కాన్సన్ట్రేషన్లో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా ప్లాంట్స్కి చాలా ఎక్కువగా ఉన్నాయి, అది కూడా ప్లాంట్ని ఎఫెక్ట్ చేస్తుంది. Deforestation is a contributing factor to the excessive amount of CO2 in the atmosphere and is also due to the human influence. ఈ డిఫారెస్టేషన్ అలాగే ఎక్సెసివ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజింగ్ ఎవరు అంటే హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే మనకి ఇవన్నీ అవుతున్నాయి. విత్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఎంటైర్ ఫారెస్ట్ ఎవ్రీ డే we reduce the number of plants available to reduce carbon in the atmosphere. ఎంటైర్ ఫారెస్ట్ని ఎవ్రీడే మనం రెడ్యూస్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి. అలాగే ఉన్న అవైలబుల్ ప్లాంట్స్ ఈ యొక్క లైట్ రియాక్షన్ని అలాగే డార్క్ రియాక్షన్ని పెర్ఫామ్ చేసుకుని ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయాలంటే వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల అది ప్లాంట్ యొక్క లైఫ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. Okay, this is end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.